హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కొడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. హాస్పిటల్ బెడ్ మీద ఉన్న విహారీని చూసి యమున, నానా విహారీ, నువ్వు ఇలా తాగుడికి బానిసయ్యి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు. నువ్వు బయటికి వెళ్తే ఎప్పుడు ఎలా వస్తావోనని ఇంట్లో వాళ్ళందరూ కూడా కంగారు పడిపోతున్నారా. నానా విహారీ, లక్ష్మి ఎక్కడ ఉన్నా కూడా నీకు దూరంగా ఎక్కువ రోజులు ఉండలేవదురా. తప్పకుండా నిన్ను వెతుక్కుంటూ మళ్ళీ తిరిగి వస్తుందిరా. ప్లీజ్ రా, నా మాట విను. ఇక తాగకురా, ఈ తాగుడు మానేయరా అని చెప్పి యమున ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే నర్సు వచ్చి, మేడం, పేషెంట్ని డిస్టర్బ్ చేయకండి, మీరు బయట వెయిట్ చేయండి మేడం అని చెప్పి చెప్పడంతో, సరేమ్మా అని చెప్పి యమున బయటికి వెళ్ళి కూర్చుంటుంది. ఇక విహారీ హాస్పిటల్ బెడ్ మీద కూడా కనకం, కనకం ఎక్కడున్నావు కనకం, నువ్వు లేకపోతే నేను ఎలా బ్రతుకుతాను కనకం అని చెప్పి కలవరిస్తూ ఉంటాడు. ఇక మరోవైపు బామ్మ కంగారు పడుతూ ఉంటుంది. యమున బామ్మ దగ్గరకు వెళ్ళి, బామ్మగారు కంగారు పడకండి, మీ మనవరాలికి కడుపులో బిడ్డకి ఏం కాదు అని చెప్పి బామ్మకు ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు భుజంగం ఈపాటికే ఆ లక్ష్మి చచ్చుంటుంది. ఈ వార్త కన్ఫర్మ్ చేసుకొని విహారీకి ఫోన్ చేసి చెప్పాలి. విహారీ భార్య కడుపుతో ఉందని, కడుపుతో ఉన్న భార్య చచ్చిపోయిందని విహారీకి తెలిస్తే విహారీగాడు కూడా కుమిలి కుమిలి చస్తాడు అని చెప్పి భుజంగం మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక భుజంగం తన మనుషులకి ఫోన్ చేస్తాడు. భుజంగం మనుషులు ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి బాస్ అని చెప్పి అంటూ ఉంటారు. ఆ లక్ష్మి చచ్చిందారా, ఆ లక్ష్మి చచ్చిందన్న శుభవార్త నాకు ఇంకా చెప్పలేదేంట్రా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అన్న, మేము ఎంతో ప్లాన్ చేసి ఆ లక్ష్మిని చంపటానికి టాబ్లెట్స్ మార్చి పాయిజన్ టాబ్లెట్స్ పెట్టాము. కానీ డాక్టర్లు ఆ లక్ష్మి బాడీలో ఉన్న పాయిజన్ అంతా కూడా కక్కించేశారు. ఆ లక్ష్మి బ్రతికే అవకాశం ఉందని డాక్టర్లు చెప్తున్నారు బాస్ అని చెప్పి భుజంగం మనుషులు భుజంగంతో చెప్తూ ఉంటారు. రేయ్, మీరేం చేస్తారో నాకు తెలీదు, ఆ లక్ష్మి చచ్చిందన్న వార్త నాకు తెలియాలి, అప్పుడే నేను మనశ్శాంతిగా ఉంటాను అని చెప్పి భుజంగం తన మనుషులతో చెప్తూ ఉంటాడు. సరే అన్న, ఇప్పుడే వెళ్ళి ఆ లక్ష్మిని చంపే ప్రయత్నం చేస్తాం అని చెప్పి భుజంగం మనుషులు చెప్తూ ఉంటారు. పని పూర్తవ్వగానే ఫోన్ చేయి అని భుజంగం ఫోన్ కట్ చేస్తాడు. ఇక మరోవైపు అందరూ కూడా హాల్లో కూర్చొని ఉంటారు. పండు, యమున ఏంటి కనిపించట్లేదు, ఇంకా లేవలేదా అని చెప్పి భక్తవచ్చలం అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడే ఆ తల్లి కొడుకులు ఎప్పుడు లేస్తున్నారో ఎప్పుడు తింటున్నారో ఎవరికీ తెలియట్లేదు నాన్న అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. వదిన ఆరోగ్యం అసలే బాగుండదు, వదిన ఇంకా లేవకపోవడం ఏంటి, వదిన ఇంకా లేవలేదంటే వదిన ఆరోగ్యం బాలేదా అని చెప్పి వసుధ మనసులో అనుకుంటూ ఉంటుంది. పండు, వదినను ఒకసారి నిద్ర లేపు అని చెప్పి వసుధ చెప్తూ ఉంటే పండు యమున రూమ్ దగ్గరకు వెళ్తాడు. యమునమ్మ, యమునమ్మ అని చెప్పి డోర్ కొడుతూ ఉంటాడు. యమున డోర్ ఓపెన్ చేయకపోవడంతో పండు డోర్ని గట్టిగా నెడతాడు. దాంతో డోర్ ఓపెన్ అవుతుంది. యమునమ్మ రూమ్లో లేరేంటి అని చెప్పి పండు కంగారు పడుతూ కిందికి వస్తాడు. వసుదమ్మ, వసుదమ్మ, యమునమ్మ రూమ్లో లేరు అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు. వదిన ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళుంటుంది అని వసుధ ఆలోచిస్తూ ఉంటుంది. ఏముంది, కొడుకు ఎలాగూ తాగుడుకు బానిసైపోయాడు కదా, కొడుకుని మామూలు మనిషిని చేయమని మొక్కుకోవడానికి గుడికి వెళ్ళిందేమోలే అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. పద్మాక్షి, కాస్త నువ్వు నోరు మూస్తావా అని భక్తవచ్చలం అంటూ ఉంటాడు. నేను అన్న దాంట్లో తప్పేముంది నాన్న, విహారీకి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తే నా కూతురు అమ్మమ్మ గారింట్లో సంతోషంగా ఉంటుందనుకున్నాను. కానీ విహారీ తాగుడుకు బానిసయ్యి నా కూతుర్ని పట్టించుకోవట్లేదు. ఇది కడుపుతో ఉంది, నెలలు కూడా నిండుతున్నాయి, అయినా నా కూతురు గురించి ఆలోచించకుండా తాగి ఏ టైంలో ఇంటికి వస్తున్నాడో ఎక్కడ ఉంటున్నాడో కూడా అర్థం కావట్లేదు. నా గుండె తరుక్కుపోతుంది. ఒక్కగానొక్క కూతురు, దీని జీవితం ఇలా అవుతుందని అసలు అనుకోలేదు నాన్న అని చెప్పి పద్మాక్షి ఏడుస్తూ ఉంటుంది. పండు, ఇవి ఎప్పుడు ఉండే గొడవలే, కానీ విహారీ రూమ్లో ఉన్నాడో లేదో చూసిరా అని చెప్పి భక్తవచ్చలం అంటూ ఉంటాడు. తాతయ్య, బావ రాత్రి నుంచి ఇంటికి రాలేదు అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది. విహారీ ఇంట్లో లేడు, యమున ఇంట్లో లేదు అని చెప్పి భక్తవచ్చలం అంటూ ఉంటాడు. విహారీని వెతుక్కుంటూ యమున ఏమైనా వెళ్ళిందా అని భక్తవచ్చలం మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు భుజంగం మనుషులు లక్ష్మిని చంపడానికి డాక్టర్ డ్రెస్ వేసుకొని మెల్లగా లక్ష్మి ఉన్న రూమ్లోకి వస్తాడు. వసే లక్ష్మి, నిన్ను చంపడం కోసం 7 నెలలుగా ప్రయత్నం చేస్తున్నాము, ఇప్పుడు ఛాన్స్ దొరికింది,
నువ్వు మా చేతుల్లో చస్తావు, మా బాసు మాకు కావలసినంత డబ్బు ఇస్తాడు అనుకుంటే నువ్వు బ్రతుకుతావని డాక్టర్లు చెప్తున్నారేంటే? నువ్వు బ్రతకటానికి వీల్లేదు. నిన్ను చంపి శుభవార్తను మా బాస్కి తెలియజేయాలి అని చెప్పి భుజంగం మనుషులు మనసులో అనుకొని లక్ష్మికి డాక్టర్లు ఎక్కిస్తున్న సిలిండర్ వైర్ని కట్ చేస్తారు. దాంతో పక్క బెడ్ మీద ఉన్న విహారీ కళ్ళల్లో సిలిండర్ వైర్ కట్ అయ్యి ఆ నీళ్లు విహారీ కళ్ళల్లో పడతాయి. విహారీ కళ్ళలో నీళ్లు పడటంతో విహారీ కళ్ళు తుడుచుకుంటూ ఉంటాడు. అప్పుడే భుజంగం మనుషులు, లక్ష్మి ఇక నీకు ఇదే ఆఖరి రోజు, నువ్వు కైలాసానికి అదే ఆ శివయ్య దగ్గరకు వెళ్ళిపోతున్నావు అని చెప్పి మనసులో అనుకుంటూ కత్తి తీసుకొని లక్ష్మిని కత్తితో పొడవబోతూ ఉంటాడు. అప్పుడే సడన్గా విహారీ వచ్చి భుజంగం మనిషి చెయ్యి గట్టిగా పట్టుకుంటాడు. దాంతో భుజంగం మనిషి విహారీని కొట్టబోతూ ఉంటాడు. ఇక విహారీయే భుజంగం మనిషిని కొట్టడంతో భుజంగం మనిషి అక్కడి నుంచి పారిపోతాడు. ఇక విహారీ కళ్ళలో పడ్డ నీళ్లను తుడుచుకొని లక్ష్మి మొహం వైపు చూస్తూ ఉంటాడు. ఇక విహారీ కూడా తాగిన మైకంలో ఉండటం వల్ల లక్ష్మి మొహం చూస్తూ ఉంటాడే కానీ లక్ష్మి అని గుర్తుపట్టలేకపోతూ ఉంటాడు. ఈ అమ్మాయి ఎవరు? అచ్చం నా కనకంలానే ఉందే అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక భుజంగం మనిషి లక్ష్మి రూమ్లో నుంచి పరిగెడుతూ ఉంటే బామ్మ చూస్తుంది. పరిగెత్తుకుంటూ బామ్మ లోపలికి వస్తుంది. విహారీ లక్ష్మి బెడ్ దగ్గర ఉండటం చూసి బాబు ఏమైంది అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటుంది. ఎవరో రౌడీ అనుకుంటా డాక్టర్ లాగా వచ్చాడు, ఈ అమ్మాయిని చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు, వెంటనే డాక్టర్ని పిలవండి అని విహారీ చెప్పడంతో అమ్మ నర్సమ్మ నర్సమ్మ అని చెప్పి బామ్మ పిలుస్తూ ఉంటుంది. నర్సు లోపలికి వచ్చి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. సిలిండర్ వైర్ కట్ చేశారు, ఈ అమ్మాయిని చంపాలని ఎవరో ప్రయత్నం చేస్తున్నారు అని విహారీ చెప్తూ ఉంటాడు. ఇక దాంతో నర్సు సిలిండర్ వైర్ని చెక్ చేసి కొత్త వైర్ని పెట్టి బామ్మ మీరు కంగారు పడకండి, వెళ్ళి కూర్చోండి, మీ మనవరాలికి నేను కాపలాగా ఉంటాను, మీ మనవరాలు కళ్ళు తెరిసే వరకు ఇక్కడే కూర్చుంటాను అని చెప్పి నర్స్ చెప్తూ ఉంటుంది. జాగ్రత్త అమ్మ, అసలే ఎవరూ లేని అమ్మాయి అని చెప్పి బామ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎవరూ లేని అమ్మాయా? ఎవరు అసలు ఈ అమ్మాయి అని చెప్పి విహారీ అనుకోకుండా లక్ష్మి మొహం చూస్తాడు. షాక్ అయ్యి దగ్గరకు వెళ్ళి నా కనకంలా ఉందే అని చెప్పి మనసులో అనుకొని ఇంకా దగ్గరకు వెళ్ళి చూస్తూ ఉంటాడు. అప్పుడు విహారీ కనకాన్ని గుర్తుపట్టి కనకం కళ్ళు తెరు, కనకం కనకం కళ్ళు తెరు అని చెప్పి విహారీ పిలుస్తూ ఉంటాడు. సార్ పేషెంట్ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది, పేషెంట్ని డిస్టర్బ్ చేయకండి, మీ బెడ్ మీద మీరు పడుకోండి అని చెప్పి నర్స్ చెప్తూ ఉంటుంది. ఆగండి, నా కనకం నా కనకం నా నుంచి దూరం అయిపోయింది అని చెప్పి విహారీ ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే యమున విహారీ రూమ్లోకి వస్తుంది. విహారీ కనకం బెడ్ దగ్గర ఉండటం చూసి నానా ఇక్కడున్నావేంటి, నీ బెడ్ ఇదిరా, రారా అని చెప్పి యమున విహారీని తీసుకొని వెళ్తూ ఉంటే అమ్మా అటు చూడు నా కనకం అని విహారీ అంటూ ఉంటాడు. యమున లక్ష్మిని చూసి అవును విహారీ మన లక్ష్మి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక యమున లక్ష్మి దగ్గరికి వెళ్ళి అమ్మ లక్ష్మి కళ్ళు తెరువమ్మా, కళ్ళు తెరు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఇక లక్ష్మి పక్కన ఉన్న నర్సు ఆ అమ్మాయి అన్కాన్షియస్లో ఉందండి, ఆ అమ్మాయి పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది, ఆ అమ్మాయి తీసుకున్న ఫుడ్లో పాయిజన్ కలిసింది, ఆ అమ్మాయి అంతేకాకుండా ప్రెగ్నెంట్ అని చెప్పి చెప్పడంతో యమున విహారీ షాక్ అవుతారు. లక్ష్మి ప్రెగ్నెంట్ ఏంటి అని చెప్పి అంటూ ఉంటారు. అవును ఆ అమ్మాయికి 7 months ఇప్పుడు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. దేవుడా ఏంటి ఇదంతా, అసలు ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పి యమున మనసులో అనుకుంటూ ఉంటుంది. అమ్మ మన కనకమే కదా, నేను తాగిన మైకంలో ఉన్నాను, నా కళ్ళు నన్ను మోసం చేస్తున్నాయా, మన కనకమేనా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. అవును విహారీ నీ లక్ష్మినే అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. అమ్మ వెంటనే డాక్టర్ని పిలువు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. అప్పుడే డాక్టర్ లక్ష్మి రూమ్లోకి వస్తుంది. డాక్టర్ లక్ష్మిని ట్రీట్మెంట్ చేస్తుంది మీరేనా అని విహారీ అడుగుతూ ఉంటాడు. అవును నేనే అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, లక్ష్మిని కాపాడండి డాక్టర్, లక్ష్మి నా భార్య అని విహారీ చెప్తూ ఉంటాడు. తను 7 months ప్రెగ్నెంట్, తను తీసుకున్న ఫుడ్లో పాయిజన్ కలిసింది, ఆల్రెడీ పాయిజన్ అంతా కూడా కక్కించేశాము, కానీ తను ఇంకా కాన్షియస్లోకి రాలేదు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. ప్లీజ్ డాక్టర్ నా కనకానికి ఏం కాకూడదు అని విహారీ అంటూ ఉంటాడు. ఇదేంటి మీరు ఈవిడ తరపున పేషెంట్ కదా, ఈ అమ్మాయి నా కనకం అంటున్నారు, అసలు ఏంటిదంతా అని డాక్టర్ అడుగుతూ ఉంటుంది. డాక్టర్ ఈ అమ్మాయి నా కోడలు, వీడికి భార్య, గత కొద్ది రోజులుగా మాకు కనిపించకుండా పోయింది, అమ్మాయి కోసం వీడు తాగుడుకు బానిసైపోయాడు అని చెప్పి యమున డాక్టర్కి చెప్తూ ఉంటుంది. ఇదంతా కూడా బామ్మ దూరం నుంచి వింటుంది. అమ్మా మీరు చెప్పేది నిజమా,
మా సిరి మీ కోడలా అని చెప్పి యమున దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటుంది. ఈ అమ్మాయి నా కోడలే, కానీ మీరు చెప్పినట్టుగా ఆ అమ్మాయి పేరు సిరి కాదండి, కనక మహాలక్ష్మి అని చెప్పి యమున అంటూ ఉంటుంది. ఎవరు గుర్తుపట్టకుండా ఉండాలని పేరు కూడా అబద్ధం చెప్పిందేమో నా దగ్గర అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. ఈ అమ్మాయి మీ మనవరాలు అంటున్నారేంటి మరి అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. 7 నెలల క్రితం కడుపుతో ఉండి ఎవరూ లేని అనాథగా నా దగ్గరకు వచ్చింది. పాపం రౌడీ ముండా కొడుకులు అమ్మాయిని అల్లరి చేస్తుంటే నా మనవరాలుగా తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నానమ్మా అని బామ్మ యమునకు చెప్తూ ఉంటుంది. అంటే ఈ 7 నెలల నుంచి లక్ష్మి మీ దగ్గరే ఉందా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. అవునమ్మా నా దగ్గరే ఉంది అని బామ్మ చెప్తూ ఉంటుంది. అమాయకురాలు, ఏది కావాలన్నా కూడా నోరు తెరిచి అడిగేది కాదు, నేను ఇస్తేనే తీసుకునేది. నువ్వు నా మనవరాలివి, ఈ ఇంట్లో నీకు సర్వ హక్కులు ఉన్నాయని చెప్పినా కూడా అమ్మాయి మాత్రం అనుకుగా ఉండేదమ్మా అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. లక్ష్మి మొదటి నుంచి అలానే ఉండేది, మా ఇంట్లో ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటుంది, అప్పటి నుంచి కూడా లక్ష్మి తీరు ఇదే అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. దేవుడా, ఇలాంటి సమయంలో అమ్మాయిని తన అత్తకు భర్తకి దగ్గర చేసావా అని చెప్పి బామ్మ మనసులో అనుకుంటూ ఉంటుంది. అసలు నా కనకానికి ఏమైంది అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఏమో బాబు, అమ్మాయి అసలు తిండే తినదు, అలాంటిది అమ్మాయి తిన్న తిండిలో ఏదో విషం కలిసిందని డాక్టర్లు చెప్తున్నారు, ఏమీ అర్థం కావట్లేదు అని బామ్మ చెప్తూ ఉంటుంది. నానా విహారీ, ఇక్కడ ఒక విషయం గమనించావా? లక్ష్మి మనకు దూరమై 7 నెలలు అవుతుంది. 7 నెలల క్రిందట ఈ బామ్మగారి దగ్గరికి లక్ష్మి వచ్చిందంట. అంటే లక్ష్మి గర్భవతిగా ఉన్నప్పుడే మన ఇంటి నుంచి బయటకు వచ్చి ఈ బామ్మ దగ్గర ఉంటుందన్నమాట అని చెప్పి యమున అంటూ ఉంటుంది. అవునమ్మా, అమ్మాయి 7 నెలల క్రిందటే నా దగ్గరికి వచ్చింది అని బామ్మ చెప్తూ ఉంటుంది. అంటే లక్ష్మి గర్భవతి అని తెలిసే మన ఇంట్లో నుంచి బయటకు వచ్చింది విహారీ అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. అవునమ్మా, నా కనకం గర్భవతి, నాకు ఇప్పుడు సంతోషపడాలో బాధపడాలో అర్థం కావట్లేదు అని చెప్పి విహారీ ఏడుస్తూ ఉంటాడు. నానా విహారీ, ఇన్ని రోజులకైనా దేవుడు మీ ఇద్దరిని కలిపాడు, లక్ష్మిని నీ నుంచి దూరం చెయ్యడు, నువ్వు కంగారు పడకు, లక్ష్మి కోలుకుంటుంది అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. అప్పుడే లక్ష్మి కళ్ళు తెరుస్తూ ఉంటుంది. పేషెంట్ స్పృహలోకి వచ్చింది అని నర్స్ చెప్పడంతో విహారీ లక్ష్మి పక్కన కూర్చొని కనకం కనకం అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. ఇక లక్ష్మి కళ్ళు తెరుస్తూ ఉంటుంది. కనకం, ఎందుకు కనకం నాకు దూరంగా వెళ్ళిపోయావు, నేను పిచ్చివాడిని అయిపోతానని నీకు తెలీదా కనకం అని చెప్పి విహారీ ఏడుస్తూ ఉంటాడు. లక్ష్మి, ఏంటమ్మా ఇదంతా అని చెప్పి యమున ఏడుస్తూ ఉంటుంది. ఇక లక్ష్మి మెల్లగా కళ్ళు తెరిచి యమునమ్మ నన్ను క్షమించండి అని చెప్పి అంటూ ఉంటుంది. విహారీ గారు, మీరు కూడా నన్ను క్షమించండి అని చెప్పి చెప్తూ ఉంటుంది. చేయాల్సిందంతా చేసి క్షమాపణ చెప్తావేంటి కనకం అని విహారీ అంటూ ఉంటాడు. అప్పుడే డాక్టర్ వస్తుంది. డాక్టర్ గారు వచ్చారు, అటు తప్పుకోండి అని నర్స్ చెప్పడంతో విహారీ యమున పక్కకు తొలుగుతారు. ఇక డాక్టర్ లక్ష్మిని చెక్ చేస్తూ ఉంటే ఇప్పుడు తనకు ఎలా ఉంది డాక్టర్ అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. ప్రాణాపాయం నుంచి బయటపడింది, కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. కడుపులో బిడ్డ కూడా క్షేమంగా ఉందా డాక్టర్ అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు, ఇక మీదట ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా చూసుకోండి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటే థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అని విహారీ చెప్తూ ఉంటాడు. డాక్టర్, లక్ష్మిని ఇంటికి తీసుకెళ్ళొచ్చా అని విహారీ అంటూ ఉంటాడు. ఇట్స్ ఓకే, తీసుకెళ్ళండి, కాకపోతే మెడిసిన్ కొన్ని రోజులు వాడండి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అని విహారీ చెప్తూ ఉంటాడు. లక్ష్మి, ఇంటికి వెళ్దాం రా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. నేను రాను విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటుంది. పిచ్చి పట్టిందా, నువ్వు నాతో రాకపోతే ఇంకెక్కడ ఉంటావు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. నేను బామ్మ దగ్గరే ఉంటాను అని చెప్పి లక్ష్మి అంటుంది. లక్ష్మి, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో, నీ కోసం విహారీ పిచ్చివాడైపోయాడు అని చెప్పి యమున అంటుంది. నాకు అన్నీ తెలుసు యమునమ్మ అని చెప్పి లక్ష్మి అంటుంది. అన్నీ తెలిసి కూడా ఇలానే మాట్లాడతావా లక్ష్మి అని విహారీ అంటూ ఉంటాడు. విహారీ గారు, ఇప్పుడు నాకు 7 నెలలు, నేను మీ ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు నేను ప్రెగ్నెంట్ అని ఎవరికీ తెలీదు, గర్భంతో ఇప్పుడు మీ ఇంటికి వస్తే నన్ను అందరూ అనుమానిస్తారు, అవమానిస్తారు, నేను ఆ అనుమానాలు పడలేను విహారీ గారు, నన్ను క్షమించండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.